ఇది మటను ఎముకలన్నీ కొనుక్కొచ్చానండి. అవి ఉడకబెట్టాలంటే పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ 2 ఒక బిర్యానీ ఆకేసి ఉడకబెడితే కమ్మగా ఉంటుందండి. ఇదిగో టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మునక్కాయ. ఇది మా చెట్టు కాయలండి. ఫస్ట్ టైం మునక్కాయలు మటన్లో వేసి వండాలనుకుంటున్నాను. చూసారు ఎంత బాగున్నాయో. 4 గంటలు నూనె వేసానండి. ఆల్రెడీ మటన్లో నూనె వేసి ఉడకబెడితే తొందరగా మటన్ ఉడికిపోద్ది. మటన్ చాలా బాగుందండి. నాకు నిజంగా మటన్ ఇచ్చిన ఆయన చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు. 100 రూపాయల మటనేనండి. కాకపోతే ఒక ఎముకలు తెచ్చుకున్నాను ఒక 50 రూపాయలకి. దాంట్లో మునక్కాయ వేసి వండుదామని పోయాను అసలు. కానీ మటన్ దొరికింది. దేవుడు ఆయన ఉన్నాడు, ప్రార్థన చేసుకునే పోతాడు. ఇదండి ఉల్లిపాయలు వేస్తున్నాను. మసాలా ఏమేమి లేదు. ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసి, ఆల్రెడీ ఉల్లిపాయలు మటన్లో వేసాం కదా, బాగా ఉడికిపోయి ఉంటాయి అవి. అంటే గ్రేవీ కోసం అది. కొంతమంది గ్రేవీ పచ్చి కూడా వేస్తాము. నేను ఇలా వేస్తున్నాను ఈరోజు మునక్కాయలోకి. చాలా రోజులు అనుకుంటున్నానండి మటన్ గ్రేవీ వేసి చేద్దామని. ఇదిగో అల్లం వేస్తున్నానండి. పావు కిలో ఉందండి, 1/2 కిలో పైన ఉందండి. 100 రూపాయలు మటన్. నిజంగా కదా, గ్రేట్ కదా. నా జీవితం ఎంతో సంతోషంగా ఉందండి. నేను మటన్ తినలేనని మటనే వండకూడదు అనుకున్నా. నేను వెళ్ళింది ఒక పని అయితే దేవుడు నాకు మటన్ ఇచ్చాడండి. మటను బాగా ఉడికిపోయింది, అందుకని మటన్ వేయాలి ఇప్పుడు. కానీ నేను వేయనండి, టమాటా వేస్తున్నాను. మునక్కాయలు కూడా ఉడకబెట్టుకున్నాను. కొంచెం ముదురు వేయి, చెట్టులో ముదిరిపోయినాయి, అందట్లేదు. కాయలేమో వచ్చినాయి, ఒకప్పుడు కాయలే కాయలేదండి నాకు. మునక్కాయలు ఇప్పుడు బాగా కాసినాయి, పైకి వెళ్ళిపోయింది చెట్టు. ఇప్పుడు నాకు ఇంట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఇల్లంతా నీళ్ళే. మాకు వంటిల్లు మొత్తం డ్రమ్ములు అన్నీ నీళ్ళేనండి. ఏమీ లేదు ఇంట్లో మాకు. కొంచెం కల్లుప్పు వేసానండి, కొంచెం పసుపు వేస్తాను. ఆల్రెడీ మటన్లో వేసున్నానండి. మనం కొంచెం దీంట్లో వేసుకుంటే ఎక్కువ కర్రీకి సరిపోతుంది పసుపు. ఇలా చేయాలని చాలా రోజులు అనుకున్నానండి. ఎందుకంటే ఇది మా అమ్మ ఉండే వంటలు. అప్పుడు మునక్కాయ తినటానికి చాలా బాగుంటుంది. ఇదండి కారం వేసాను. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కువ వేస్తాను, మసాలా చిక్కగా ఉంటుందని. ఏదో తెలియని వాళ్ళు మటను మునక్కాయ వండుకునేది కామెంట్స్లో పెట్టండి, మీరు ఎలా వండుకుంటారో. ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నానండి. ఇదిగోండి మునక్కాయలు వేసాను. ఉప్పు కారం వేస్తుంది కొంచెం వేస్తే. ఇదిగోండి నాకు ఈ ఇత్తనాలంటే సాంబార్లో కానీ మునక్కాయ ఇత్తనాలన్నీ తీసుకొని తింటానండి అన్నంలోకి. నాకు చాలా ఇష్టం. ఈ మటన్లో కూడా మునక్కాయ వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఉంటే చెప్పండి. చూసారా, మటను 100 రూపాయలు మటను. మీరు నమ్ముతారా? మూలకు కూడా చూసారా దాంట్లో. నిజంగా ఎంత అదృష్టం కదండి. కొంతమందికి కొన్ని అదృష్టాలు ఉండవంట, తినడానికి కూడా ప్రాప్తం ఉండదంట. ఇదిగోండి, ఇది చూసారా, ఇది ఎంత లేతగా ఉందంటే అంత లేతగా ఉంది. నేను ఆయన నమ్మలేదనమాట 100 రూపాయలకి ఇస్తుంటే. ఎంత మంచిగా ఉంది చూసారా. మటన్ ముక్కలు ఎముకలు అన్నీ కలిపండి. చూసారా ఎంత కూర ఉందో. వాటర్ వేయకూడదు ఇప్పుడే, కొంచెం మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. అసలు పట్టుకుంటే ముక్క ఎలా ఉందంటే చూపిస్తారా అండి. ముక్క ఇదిగో పట్టుకుంటే ఎముక ముక్క ఎట్లా ఉడికిపోయింది చూడు, బాగుంది. కొంతమంది అస్సలు రాదంటారు మటన్ వండడానికి. ఇదిగో మనం ఇలా చేసుకుంటే మటన్లు టేస్ట్గా ఉంటాయి. మరి ఘోరంగా అన్ని మసాలా పట్టేసి పిచ్చి పిచ్చిగా చేసేస్తారండి. దీంట్లో కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం మగ్గాలండి. చూసారా ఇప్పుడు ఎలా ఉడుకుతుందో. దగ్గరికి పెట్టాను చూడండి, అలా ఉడుకుతుంది. ఇంకా వాటర్ వేయలేదండి, కొంచెం మగ్గాలి ఇది. ఎందుకంటే మనం అన్ని ఉప్పు కారాలు వీటికి పడితే చాలా బాగుంటుంది. చూసావా, పావు కిలో మటన్ అండి. ఎలా ఉంది, ఎముకలన్నీ ఉట్టిగా ఇచ్చాడు పావు కిలో మటన్కి. అయినా కానీ పావు కిలో మటన్ తక్కువే ఉంది, 100 రూపాయలకి ఇచ్చేసాడు. లాస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాడు అనమాట. మనము కూరల్లో వాటర్ వేసేటప్పుడు ఏం చేయాలంటే వేడి నీళ్ళు కాసి పెట్టుకొని ఒక గ్లాసు పోయాలండి. ఇదిగో ఈ నీళ్ళు కూడా ఉన్నాయి, మటన్ ఉడకబెట్టిన నీళ్ళు, వేడి నీళ్ళు. ఇవి గ్రేవీ, ఇలా గ్రేవీలాగా చేసుకొని మంచిగా అన్ని ఉప్పు కారాలన్నీ చూసుకోవాలండి. ఇట్లాగే ఉడకాలి. ఇది మూత పెట్టబడలేదు. చూసారా మటన్ ఎలా ఉడుకుతుందో. నూనె కూడా తేలుతుంది చూడండి.
బాగా ఉడికితే ఇంకొక 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. చూడండి, మనం కుక్కర్ మూత ఇప్పుడు పెట్టబడలేదు, ఎందుకంటే ఉడకబెట్టాం కదా, అందుకని. ఇదిగో గరం మసాలా అండి, కొంచెమే ఉంది. కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా. మసాలాలు ఎందుకు వేస్తామంటే కూర చిక్కగా వస్తుంది. ఇప్పుడే కొత్తిమీర వేసుకోవాలా, ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. కుక్కర్ ఇదండి మటన్ కర్రీ. చూసారా ఎట్లా ఉన్నాయో చూడండి. మీకు ఇలా వేయడం ఇష్టం కదా, నిండా పోసుకొని కసా పసా తినాలనుకుంటారు. చూసారా ఎట్లా పోసాను కూర. నాకు అట్లా చూస్తే చీద్రం అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది ప్లీజ్.